ఓటీటీలోకి యానిమల్ వచ్చాడు. అయితే సందీప్ వంగ మాత్రం యానిమల్ ఫ్యాన్స్ను దారుణంగా మోసం చేశాడు. ఓటీటీ కోసం మరో 10 నిమిషాలు నిడి ఉన్న సినిమాను కలుపుతానన్నాడు సందీప్ వంగ. సీన్ కట్ చేస్తే యాజ్ టీజ్ మూవీనే ఓటీటీలోకి దిగింది. దాంతో ఫ్యాన్స్ దారుణంగా డిసప్పాయింట్ అయ్యారు. ఒక సినిమా థియేటర్స్ లోకి వచ్చి దుమ్ము రేపితే ఆ మూవీ ఓటీటీ ఎంట్రీకి చాలా క్రేజ్ ఉంటుంది. అది కామన్ గా కనిపించేదే. అయితే థియేటర్ సినిమాకు ఓటీటీకి వచ్చే వరకు మరికొన్ని కొత్త సీన్స్ యాడ్ అయితే ఆ థ్రిల్ వేరేగా ఉంటుంది. చాలా కాలం ఇలాంటి ట్రెండ్ కోసం పాన్ ఇండియా నెటిజన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ ప్రతిసారి డిసప్పాయింట్ అవుతున్నారు. గత ఏడాది బాలీవుడ్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ జవాన్ రిలీజ్ అయినప్పుడు కూడా ఓటీటీలోకి మూవీ వచ్చే సమయానికి చాలా కొత్త సీన్స్ ఉంటాయని ప్రచారం సాగింది. సీన్ కట్ చేస్తే థియేటర్ కు వచ్చిన కాపీనే ఓటీటీలోకి వచ్చింది. దాంతో కింగ్ ఖాన్ ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్ అయ్యారు. యానిమల్ ఓటీటీ వెర్షన్ లో మరో 10 నిమిషాలు కొత్త సీన్స్ ఉంటాయని బాగా ప్రచారం సాగింది. థియేటర్ కు 3 గంటల 20 నిమిషాలు నిడివి ఉన్న సినిమాను తీసుకొచ్చిన సందీప్ వంగ ఎడిటింగ్ లో తీసేసిన సీన్స్ ను ఓటీటీలోకి తీసుకొస్తారని చాలా ఎక్స్పెక్ట్ చేశారు యానిమల్ ఫ్యాన్స్. ఇంత చేస్తే యానిమల్ ఓటీటీ వెర్షన్, థియేటర్ వెర్షన్ ఒకటే కావడంతో అభిమానులు ఒకంత నిరుత్సాహపడ్డారు. మొదటి భాగంలో మిగిలిపోయిన సన్నివేశాలను రెండో భాగంలో కలుపుతాడేమో సందీప్ వంగ అంటున్నారు నెటిజన్స్.